సోషల్ మీడియాలో ప్రజెంట్ ఎక్స్పోజ్ ట్రెండ్ నడుస్తుంది. అంటే ఒక చీటింగ్నో, లేదంటే ఒక ఫ్రాడ్నో, లేదంటే ఒక ఇల్లీగల్ యాక్టివిటీ అనో, ఏదైనా జనాల్ని మోసం చేస్తున్నారు అన్న దాని మీద వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తూ కొంతమంది యూట్యూబర్స్ కానివ్వండి, లేదంటే యాక్టివిస్టులు కానివ్వండి, లేదంటే ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, వాటిని ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారనమాట. సో అలాంటిది ఒకటే ఇప్పుడు హెచ్కే క్లినిక్ మీద నడుస్తుంది. మనకేం భయలేదు, పేర్లు పెట్టి మాట్లాడుకుందాం. సో హెచ్కే క్లినిక్లో డాక్టర్స్ లేరనో, లేదంటే వాళ్ళకి లైసెన్సులు లేవనో, లేదంటే అక్కడ సరిగ్గా ట్రీట్మెంట్ జరగట్లేదనో, వాట్ ఎవర్ ద రీజన్స్ సమ్ యూట్యూబర్స్ దాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇంకొక సైడ్ హెచ్కే ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, హర్షిత అండ్ కార్తిక్, వాళ్ళు నేను ఒక వీడియో పెట్టారు. సో వాళ్ళు మమ్మల్ని కావాలని డౌన్ చేయడానికి ఎవరైతే ట్రై చేస్తున్నారో మీరు సక్సెస్ అయ్యారని ఆవిడ ఏడ్చారు, వాళ్ళకి అన్నీ ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. బట్ అందులో పాయింట్ చెప్పారు ఏంటంటే, నేను 150 మందికి ఉపాధి కల్పిస్తున్నాను అని చెప్పి. అంటే 150 అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో 150 ఫ్యామిలీస్ వాళ్ళు కూడా చెప్పినట్టున్నారు ఈ మాట. సో 600 మెంబర్స్ దాని మీద డిపెండ్ అయి ఉన్నారు. ఇంకా మోర్ బ్రాంచెస్ వస్తే ఇంకా ఎక్కువ మందికి ఉపాధి వస్తుంది, అది ఇదే అని చెప్పి చెప్పారు. సో బేసికల్గా ఈ వీడియో నేను చేయడానికి అదే రీజన్. ఆ రీజన్ ఏంటన్నది మీకు అర్థమవుతుంది అనమాట. లెట్స్ గెట్ ఇన్ టు డీటెయిల్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వ్యూస్. రీసెంట్గా పూర్ణిమ గారు ఒక ఫ్రాడ్ అనొచ్చు అనమాట, ఒక ఫ్రాడ్ డైట్ ఒక డాక్టర్ని ఎక్స్పోజ్ చేశారు. వినీలా గారు అనుకుంటా ఆవిడ పేరు. సో ఆవిడ విత్ సాలిడ్ ప్రూఫ్స్, సాలిడ్ కేస్ స్టడీస్ అన్నీ తీసుకొచ్చి ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నారు. ఆవిడ ఎక్స్పోజ్ చేసింది ఏంటంటే, వినీలా గారిని ఎవరైతే ఉన్నారో డాక్టర్ అని చెప్పి ఏదైతే పెట్టుకొని ఆవిడ ఈ డైట్స్ చెప్పడం కానీ ట్రీట్మెంట్స్ చేయడం కానీ చేస్తున్నారో, సో ఆవిడ అసలు డాక్టరే కాదు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆవిడకి వచ్చినది డాక్టర్ కాదు కానీ డాక్టరేటే ఆవిడ డాక్టర్గా పెట్టుకుంటున్నారు. అది రాకముందు నుంచి పెట్టుకుంటున్నారు. సో అది వచ్చింది కూడా పోనీ అదేమైనా కష్టపడి ఏమైనా నిజంగా సర్వీసెస్ చేసి తెచ్చుకున్నారంటే కాదు, అది కొనుక్కున్నది అని చెప్పి దడ 4 పాయింట్లు పెట్టారు, దడ 4 ప్రూఫ్లు పెట్టారు. సో జనాలు ఆ వీడియోని చూశారు, వాళ్ళకి అర్థమైంది, అర్థం చేసుకున్నారు. దాని తర్వాత దానికి కౌంటర్గా వినీలా గారు వచ్చారు. ఆవిడ ఇంటర్వ్యూ ఆవిడ ఇచ్చారు, ఆవిడ పాయింట్లు ఆవిడ పెట్టారు, రెండు చూశారు. జనాలకి ఈవిడ ఫ్రాడ్ అని అర్థమైంది, ఈవిడ చీటింగ్ చేస్తుందని అర్థమైంది, పూర్ణిమ గారు కరెక్ట్ చెప్తుందని అర్థమైంది. మ్యాటర్ ఓవర్, క్లోజ్డ్, అక్కడ బర్స్ట్ అయ్యారు, అంతే, అయిపోయింది. ఇంకా సింపుల్గా అయిపోయింది. సో దాని మీద ఎవరైనా ఎలాంటి అనాలిసిస్లు చెప్పాలనుకున్నారో చెప్పేసుకున్నారు. వేరే హెచ్కే మ్యాటర్లో ఏమవుతుందంటే, అక్కడ ఏదో జరుగుతుంది అని చెప్తున్నారు కానీ ప్రాపర్ ఎవిడెన్సెస్ ఎవరు రావట్లా. ప్రాబ్లం ఇది. కానీ నాకు వచ్చిన మెసేజెస్ చెప్తాను. ప్రాబ్లం ఎక్కడ అవుతుంది అన్నది హర్షిత గారు, కార్తిక్ గారు కనుక వీడియోస్ వస్తే మీకు ఇట్స్ అన్ ఐ ఓపెనర్. నాకు చాలా మెసేజ్లు వచ్చినాయి రిలేటెడ్ టు దిస్. చాలామంది అంటే జనరల్గా బయట నుంచి చూసిన వాళ్ళు కాదు, మీ క్లినిక్ విజిట్ చేసి అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు. అందులో ఒకటి మీకు చెప్తాను ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక పర్సన్ వెళ్ళి విజిట్ చేసినప్పుడు అక్కడ రిసీవ్ చేసుకున్న వాళ్ళు డాక్టర్ గారే చూస్తారు, డాక్టర్ గారు చెప్తారు అని చెప్పి డాక్టర్ గారి దగ్గరికే తీసుకెళ్లారంట. సో దెర్ ఇస్ అ డాక్టర్ ఇన్ వన్ బ్రాంచ్. సో దెర్ ఇస్ అ డాక్టర్. అక్కడ ఆవిడ తనకి ఒక 5 గ్లో అప్ సెషన్స్, ఒక 3 పీలింగ్ సెషన్స్ రాశారు, ఒక కేస్ స్టడీ. సో రాసిన తర్వాత తనేమో నాకు పీలింగ్ వద్దు, నాకు అంత ఇది వద్దు, నాకు గ్లో అప్ ఒకటే కావాలి, గ్లో అప్ సెషన్స్ చాలు అని అయిన తర్వాత ఆవిడ ఓకే పీలింగ్ తీసేశారు. తీసేసిన తర్వాత గ్లో అప్ వర్క్ అవుద్దా అంటే యా ఇట్ విల్ వర్క్ అని చెప్పి థమ్స్ అప్ చెప్పారు. అయింది. ఆవిడ ట్రీట్మెంట్కి తీసుకెళ్లారు. సో డాక్టర్ వచ్చారా అంటే తోడు రాలా. దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్, యూ హ్యావ్ టు నోట్ ఇట్ డౌన్. సో ఆవిడ తీసుకెళ్ళి ఆ గ్లోబ్ సెషన్ అనేది ఎవరైతే ఒక పర్సన్ ఉన్నారో, అంటే అసిస్టెంట్లు కానీ లేదంటే అక్కడ ఉన్న వర్కర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైన్ చేసి ఉంటారు, ఆబ్వియస్గా వాళ్ళు చేశారు. చేసిన తర్వాత ఆవిడ గ్లోబ్ సెషన్స్ ఇలా చేశారు. ఇక్కడ 2 పాయింట్లు చెప్తాను. ఫస్ట్ పాయింట్, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో గ్లోబ్ సెషన్స్ కానీ ఇంకోటి కానీ అండర్ డెర్మటాలజిస్ట్ జరగాలి, వాళ్ళ దగ్గర నుంచి, అంటే వాళ్ళ ఆధ్వర్యంలో జరగాలి, వాళ్ళు మానిటరింగ్ చేయాలి అన్న రూల్ ఒకటి ఉందంట. ఇంకొక డాక్టర్ చెప్పారు అన్నమాట నాకు. సో అది లేదు ఇక్కడ ఒకటి మీరు ఫెయిల్ అవుతున్నారు. సో అక్కడికి వెళ్ళిన పర్సన్కి ఏంది ఈవిడ వచ్చి చేసేస్తుంది, నాకు స్కిన్ ఏమవుతుంది ఏంటో భయం ఉంటుంది కదా. మీరు ఎంత ట్రైన్డ్ ప్రొఫెషనల్ మీరు చెప్పినా కూడా ఆ భయం ఉంటుంది కాబట్టి పక్కన డెర్మటాలజిస్ట్ ఉండాలి. రెండోది, ఇక్కడ ఫీ పే చేసేటప్పుడు ఓపెన్గా మీరు కనుక క్యాష్ పే చేస్తే 10,000 పర్ సెషన్ అంట. మీరు కనుక క్యాష్ పే చేస్తే మీకు జిఎస్టీ ఉండదు. సో అంటే బిల్ ఏమో మీకు జిఎస్టీ బెనిఫిట్, మాకు బ్లాక్ మనీ. వేరాజ్ మీరు స్కాన్ చేసినా, కార్డు ఇచ్చినా, ఏదైనా చేస్తే మాత్రం జిఎస్టీ పడిద్దని. తప్పు కదా మేడం, ఇది తప్పు, సరాసరి తప్పు. సో ఈ 2 పాయింట్లు మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుతుంది లాస్ట్కి వచ్చేప్పటికి. సో నెక్స్ట్ 2-3 సెషన్స్ తర్వాత తనకి అందులో ఇంప్రూవ్మెంట్ కనిపించట్లా. 3-4 సెషన్లు అయిపోయినాయి, 5 సెషన్లు టోటల్ రాశారు, 4 అయిపోయినాయి, 5 తీసుకుంటే ఇంకోటి ఫ్రీ, ఈ ఆఫర్ కూడా ఉంది భయ్యో. సో
కనిపించపోయేపాటికి తను డాక్టర్ని క్వశ్చన్ చేసినప్పుడు మీరు పీలింగ్ కూడా తీసుకోవాలి, తీసుకుంటేనే మీకు ఆ బెనిఫిట్స్ అనేవి కనిపిస్తాయి అన్నారు. అదే మరి ఇది ముందు చెప్పాలి కదా. ఇక్కడ షీ ఫెల్ట్ లైక్ ఒక చీటింగ్ జరిగింది అన్న విధంగా తను ఫీల్ అయింది. ఈ పాయింట్ మీరు ఇంకో విధంగా మీ వీడియోలో చెప్పారు. ఏం చెప్పారంటే, మా దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళకి ట్రీట్మెంట్ సజెస్ట్ చేసిన తర్వాత అది కనుక వర్క్ అవ్వట్లేదు అంటే మేము ఆల్టర్నేటివ్ అప్రోచ్ కూడా ఇస్తాము అని చెప్పి. కరెక్టే, మీరు ఆల్టర్నేటివ్ అప్రోచ్ ఇచ్చి మీరు ఏం చేస్తున్నారు, ఆల్టర్నేటివ్ అప్రోచ్కి పైసలు తీసుకుంటున్నారు. మళ్ళీ ఆ పీలింగ్కి ఎంతో కొంత పే చేయాలా, మళ్ళీ 10,000 పర్ సెషన్ అంటే మొత్తం ఇటు కలిపి ఆ సున్నం మొత్తం ₹1,00,000 అవుతుంది. అయిందా లేదా? ఇంకోటి చెప్తాను చూడండి. సో ఇది ప్రాబ్లం. ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. నెక్స్ట్ అంటే మీకు తెలియదని కాదు, ఒకవేళ తెలియపోతే నెక్స్ట్ ఒక సెషన్ అయిన తర్వాత దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అంటే, ఏదైతే క్రీమ్స్ గీమ్స్ రాశారో ఆ ప్రాపర్ మెయింటెనెన్స్ అన్నది పేషెంట్కి చెప్పట్లేదు. అందరికీ చెప్తున్నారా, కొంతమందికి చెప్తున్నారా, అందరికీ చెప్పట్లేదు అన్నది మీకే తెలుసు. సో నేను ఉన్న కేసుల్లో నేను ముగ్గురికి విన్నాను, డైరెక్ట్గా మాట్లాడాను, చాలా మెసేజెస్ ఉన్నాయి, చూశాను, చదివాను. బట్ నేను మాట్లాడిన వాళ్ళు ముగ్గురికి చెప్పలేదు. ఒక అమ్మాయికి పింపుల్స్ వచ్చేసినాయి. వచ్చి అడిగితే ఇది మీరు సరిగ్గా మెయింటైన్ చేసుకోలేదు, బట్ మా దగ్గర దీనికి కూడా ట్రీట్మెంట్ ఉందని చెప్పి దాన్ని కూడా సజెస్ట్ చేశారంట. అమ్మాయి బేర్ చేయలేక వచ్చేసింది. సో ఇలాంటివి జరుగుతున్నాయి మేజర్గా. నెక్స్ట్ మీరు మాట అన్నారు, ఏమన్నారంటే మాది ఏ బిజినెస్కైనా సరే మౌత్ పబ్లిసిటీ ఇంపార్టెంట్, మాది 20% సోషల్ మీడియా పబ్లిసిటీ, 80% మౌత్ పబ్లిసిటీ అని. ఎంటైర్లీ రాంగ్ స్టేట్మెంట్. మీది 80 కాదు, 99.99% మీది సోషల్ మీడియా పబ్లిసిటీ. ఆ మిగతా 1% ఏదైతే ఉందో అది మౌత్ పబ్లిసిటీ. నేను ఎందుకు ఈ స్టేట్మెంట్ బలంగా చెప్తున్నానంటే, మీ వీడియోలు కాకుండా మీకోసం ఈ హెచ్కే క్లినిక్ కోసం వీడియోలు చేసిన వాళ్ళు ఎవరి వీడియోలైనా చూడండి, కింద కామెంట్స్ చూడండి, మీకు మ్యాటర్ అర్థమైపోతుంది. ఇప్పుడు మన రైవలరీస్ కాదు, నాకేమి బ్యూటీ ఇండస్ట్రీ లేదు, మీకు ఇచ్చేస్తాను నాకు వచ్చేది ఏం లేదు, లేదంటే వేరే వాళ్ళు ఎవరు చేసినా సరే వాళ్ళకి కూడా బ్యూటీ ఇండస్ట్రీస్ ఏం లేవు, అట్లీస్ట్ ఆ యాంగిల్ నుంచి ఆలోచిద్దామన్న. సో వాళ్ళకి అవసరం లేదు. సో కింద కామెంట్స్ పెట్టించి పోని వాళ్ళు వ్యూస్ కోసమే చేస్తున్నారు, ఇప్పుడు నన్నే అనుకున్నాను నేను వ్యూస్ కోసం చేస్తున్నాను మీరు అనుకోవచ్చు, తప్పులేదు. అది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా సరే ఇంకొకళ్ళు అనుకుంటే ఐ నీడ్ టు అగ్రీ, ఓకే వ్యూస్ కోసం చేస్తున్నారని. కానీ ఇప్పుడు నేను ఆ వ్యూస్ కోసం చేశాను, కానీ డబ్బులు ఇచ్చి కామెంట్లు పెట్టించుకొని మిమ్మల్ని ఇటు చేయాల్సిన అవసరం అయితే ఎవరికి లేదు కదా. సో సమ్హౌ యూ నీడ్ టు ట్రస్ట్ దోస్ కామెంట్స్. సో మీ మౌత్ పబ్లిసిటీ అనేది చాలా బ్యాడ్గా ఉంది. ఎందుకు చెప్తున్నాను తెలుసా ఈ మాట? మనకి 2 types ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు మెయిన్లీ. నేను ఇలా డివైడ్ చేస్తున్నందుకు ఐఎమ్ సారీ, బట్ ఆడియన్స్కి అర్థం అవ్వాలని చెప్పి. ఒకటి రిచ్ కేటగిరీ, 2 మిడిల్ క్లాసు, అబవ్ మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు, పూర్, ఈ కేటగిరీ. రిచ్ వాళ్ళు ఏంటి అంటే ఇలాంటి ట్రీట్మెంట్స్ మీద వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. వాళ్ళు ఎంతమంది చేయించుకోవటం కానీ, లేదంటే వాళ్ళ సర్కిల్స్లో అంటే ఎక్కువ ఈ కొంచెం ఆ ఏరియాలోనే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు చేసుకోవటం కానీ. సో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఈ క్లినిక్స్ కానీ ఈ పర్మనెంట్ మేకప్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఎంతవరకు వర్కౌట్ అవ్వవు అన్నది వాళ్ళకి ఒక ఫెయిర్ ఐడియా ఉంది. వాళ్ళు మీ దగ్గరికి వచ్చి చేయించుకున్నా వాళ్ళు వాటిని ఎలా మెయింటైన్ చేయాలన్నది కూడా వాళ్ళకి ఒక ఐడియా ఉంది. సో ఎక్కువగా ఏసీల్లో వాటిల్లో ఉంటే అంటే వర్క్ పర్పస్లో కానీ, అంటే వాళ్ళు ఏం వర్క్ చేయరని కాదు భయ్యో, వాళ్ళ కష్టం వాళ్ళకు ఉంటుంది. సో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందని వాళ్ళకి తెలుసు. వాళ్ళకున్న ఎక్స్పెక్టేషన్స్ చాలా మినిమంగా లేదంటే మీడియంగా ఉంటాయి, అవి రీచ్ అవుతాయి. రీచ్ అవ్వకపోయినా అక్కడ డిసప్పాయింట్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఒక ఫెయిర్ ఐడియా ఉంది కాబట్టి. వేరాజ్ మన ఇప్పుడు మెజారిటీ కేటగిరీకి వచ్చినప్పుడు ఎవరైతే మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు వీళ్ళు ఉన్నారో, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, వీళ్ళల్లో ఒక ఆత్మన్యూన్యత అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఒకటి ఉంటుంది. పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు బాయ్స్ మన వైపు చూడట్లేదనో, గర్ల్స్ మన వైపు చూడట్లేదనో, లేదంటే ఇంకా ఫేర్ స్కిన్ ఉండాలనో, లేదంటే ఇంకా క్లీన్ స్కిన్ ఉండాలనో, యాక్ని ఉండకూడదనో, పింపుల్స్ లాంటివి ఏదో ఉండకూడదనో థాట్ ప్రాసెస్ అనేది వాళ్ళ మైండ్ ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది. అలాంటి సమయంలో వాళ్ళు ఎవరైతే అబ్బో తోపు అని చెప్పి ఎవరినైతే ఫాలో అవుతూ ఉంటారో, అంటే ఈ బిగ్ బాస్ లాంటి షోలు చూసి మామూలుగా ఫాలో అయ్యేది ఒక రకంగా ఉంటుంది. ఈ షోలు చూసి ఫాలో అయ్యే వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉంటారు ఆ కంటెస్టెంట్స్కి. వాళ్ళు ఫాలో అవుతుంటారు, వాళ్ళ కోసం బూతులు తిట్టడం, వీళ్ళు తిట్టించుకోవటం అన్నీ చేస్తుంటారు. వాళ్ళు ఫాలో అయినప్పుడు వాళ్ళు తీసుకొచ్చి ఒకటి, ఇంకో నేను ఇది చేయించుకున్నా, సూపరో బంపరో చూడండి, నీ ముందు ఇలా ఉన్నా ఇప్పుడు ఇలా అయిపోయా, మేబీ యాక్చువల్ రిజల్ట్స్ అయి ఉండొచ్చు, మేబీ అదొక ఫిల్టర్ అయి ఉండొచ్చు, మీ బిజినెస్ స్ట్రాటజీ ఏదైనా సరే, ఇలా అయిపోయాను అనగానే వాళ్ళు కనెక్ట్ అవుతారు ఎవరైతే చెప్పారో, ఎందుకంటే వాళ్ళు నమ్ముంటారు కాబట్టి. పాయింట్ నెంబర్ 1 వాళ్ళు కనెక్ట్ అయ్యారు. పాయింట్ నెంబర్ 2 పర్మనెంట్ అనే వర్డ్ ఏదైతే ఉందో ఇట్ ట్రిగ్గర్స్ యాక్చువల్లీ హ్యూమన్ బ్రెయిన్ని వాళ్ళు ట్రిగ్గర్ చేస్తుంది. పర్మనెంట్ మేకప్ అనగానే పర్మనెంట్గా అయిపోతాం అని చెప్పి ఈ రీల్స్, ఇంకా రీల్ మీద రీలు వస్తూనే ఉంటుంది. వాళ్ళు చూశారు కాబట్టి, దాన్ని ఎక్కువసేపు చూశారు, దాని కామెంట్స్ చదివారు కాబట్టి ఇంకా వస్తూనే ఉంటాయి. సో సంహౌ ఇలా మీరు
అక్కడ నుంచి కస్టమర్స్ని పుల్ చేశారు. పుల్ చేసిన తర్వాత ఇదేమైనా మామూలు ట్రీట్మెంట్ అంటే కాదు. అంటే మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి 2,000 3,000 గోల్డ్ ఫేషియల్ ఏదో చేయించుకున్నామంటే అలా కాదు. సెషన్కి 10,000, కొన్ని అయితే 1,00,000 దాటి ఉన్నాయి. సో మీరు ఓవరాల్గా 1,00,000, 1,20,000, 1,40,000 ప్యాకేజెస్ అప్లై చేస్తున్నప్పుడు వాళ్ళు దాచుకొనో అప్పు చేసో ఏదో ఒకటి చేసి తెచ్చుకున్నప్పుడు వాళ్ళకి మనం అగైన్ 2 పాయింట్లు, క్వాలిటీ ఆఫ్ సర్వీసు, మెయింటెనెన్స్. ఈ క్వాలిటీ ఆఫ్ సర్వీసు స్కిన్ టు స్కిన్ వేరీ అయ్యి ఉంటుంది. అంటే మినిమం స్కిన్ టెస్ట్, అంటే అన్ని క్రీమ్స్ ఒకళ్ళ స్కిన్కి అన్ని స్కిన్స్కి ఎలా పడతాయో నాకు అర్థం కాదు. అంటే స్కిన్ టెస్ట్ లాంటివి ఏం చేయట్లేదంట మీరు. సో స్కిన్ టెస్ట్ లాంటివి ఏం చేయకుండా అందరికీ అది పెట్టేసి సేమ్ ప్రాసెస్ అందరికీ అప్లై చేసిన తర్వాత వాళ్ళకి మినిమం ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి ఎన్ని చెప్పకుండా, అలాంటి గైడెన్స్ ఇవ్వకుండా, అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వకుండా వాళ్ళని పంపించేస్తే వాళ్ళకి అది వర్కౌట్ అవ్వకపోతే దట్ ఈస్ ఎ హ్యూజ్ డిజాస్టర్స్. వాళ్ళకి ఎంత, ఒకటి వాళ్ళు మనీ పరంగా లాస్ అయ్యారు, 2 ఉన్నది పోయే సామెత ఎందుకులేండి, ఆ ఫీలింగ్ ఒకటి ఉంటుంది ఇంతకుముందే బెటర్గా ఉన్నానేమో అని చెప్పి. ఒకవేళ వాళ్ళ స్కిన్ డ్యామేజ్ అవ్వకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ వరస్ట్ కేసులో వాళ్ళు ఫైనాన్షియల్గా ఎంత డ్యామేజ్ అయ్యారు, దానితో వాళ్ళు ఇలా జరిగిందని వస్తే మళ్ళీ మీరు అది తీసుకోండి అని చెప్పి మీ బిజినెస్ స్ట్రాటజీస్ అప్లై చేసి వాళ్ళు ఇంకా తిప్పుతున్నారు అందులోకే. సో బేసికల్గా ఎన్ని ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఇంకోటి ప్రాబ్లం చెప్తాను చూడండి, ఎందుకు జనాలకి ఇన్ని డౌట్లు వస్తున్నాయి దీని మీద అంటే, మీరు ఎక్కువగా రీల్ కస్టమర్స్ని నమ్ముకున్నారు. మేము ముద్దుగా దండుపాలెం మ్యాచ్ అని పిలుచుకుంటాం. ఎవరైతే మీ బిజినెస్ ఒక మార్కెట్లో హై రేంజ్కి వెళ్ళడానికి యూజ్ అయ్యారో వాళ్ళే ఈరోజు మీ దుస్థితికి కారణం. దుస్థితి ఇన్ ద సెన్స్ ఏదైతే మీరు పొజిషన్లో ఉన్నారో అది. రీజన్ ఏంటంటే వీళ్ళు అడ్డమైనవన్నీ ప్రమోట్ చేశారు. బెట్టింగ్ యాప్లు, ఇల్లీగల్ యాప్స్, ట్రేడింగ్ యాప్స్, ఇల్లీగల్ టెలిగ్రామ్ ఛానల్స్, అసలు ఒకటి 2 కాదు. దానివల్ల వీళ్ళ దానికైతే బాగానే డ్యామేజ్ జరిగింది. దాంతోపాటు వీళ్ళు ఏది ప్రమోట్ చేసినా దానికి కూడా డ్యామేజే. ఎంత డ్యామేజ్ అంటే మీరు నమ్మరు. నేను ఇప్పుడు నా అన్వేషణ అయినా దీన్ని వీళ్ళ ప్రమోషన్స్ అన్నిటికీ కారణం నాగార్జున గారు బిగ్ బాస్ షో వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి లింక్ చేసి, నాగార్జున గారు లింక్ చేస్తే ఒక వీడియో చేశారు. నేను దానికి ఒక చిన్న రీల్ చేశాను. నా ఎంత 14,000 మంది ఫాలోవర్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. అరే నాగార్జున గారికి దీంతో ఏం సంబంధం ఉంటుంది, జస్ట్ అదొక షో, ఆయన వారంకి ఒకసారి వచ్చి వెళ్ళిపోతారు, వీళ్ళ ప్రమోషన్స్కి ఆయనలా కారణం అవుతారంటే అమ్మన బూతులు తిడుతున్నారు కింద. అన్ని కామెంట్స్ని డిలీట్ చేసుకోవాల్సి వస్తుంది కూర్చొని, వాళ్ళందరినీ రెస్ట్రిక్ట్ చేసుకొని. లా, మా, ఏ అలాంటి వర్డ్స్. అంటే ఆడియన్స్ వీళ్ళ ప్రమోషన్స్ చూసి ఎంత ఫిడప్ అయ్యారు చూసుకోండి. అంటే ఏ సంబంధం లేని బిగ్ బాస్నే వాళ్ళు నాగార్జున గారినే అంత ఇదిగా తీసుకున్నప్పుడు వాళ్ళు ప్రమోట్ చేసిన ఇప్పుడు మీదైతే ఉందో దాన్ని అస్సలు నమ్మే పొజిషన్లో లేరు. పైగా ఇన్ఫ్యాక్ట్ ఎంత జరిగిన తర్వాత కూడా మీరు వాళ్ళనే నమ్ముకున్నారు. మీరు మీ రియల్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి అసలు వెళ్ళని కూడా వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అన్నది మెయిన్ క్వశ్చన్. మీరు అంత వీడియో చేసి ఎవరో జీతం సరే టైంకి పడకపోతే మెసేజ్ పెట్టారని స్క్రీన్ షాట్ పెట్టారు. మిగతా ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో అవన్నీ మీరు వెళ్ళి అడగండి మీకు ఇస్తారంటారు. కానీ మీరు ఒక వీడియో చేసి మొత్తం పెట్టండి సింపుల్గా. ఇంకో మాకు ఈ లైసెన్స్ ఉంది, ఈ బిజినెస్ చేయాలంటే ఈ లైసెన్స్ కావాలి, ఇది ఉంది, ఈ ప్రొడక్ట్ అమ్మాలంటే ఈ ల్యాబ్ రిపోర్ట్స్ కావాలి, ఇక ఈ క్లినిక్ పెట్టాలంటే ఇవన్నీ ఉండాలి, మా దగ్గర ఇంతమంది డాక్టర్లు ఉన్నారని చెప్పి మీరు లాస్ట్లో వేసారు. అగైన్ అక్కడ ప్రాబ్లం ఉంది. మీ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో కేవలం 2 డాక్టర్లు ఉన్నారు. జనరల్గా ఈ హాస్పిటల్స్ అండ్ క్లినిక్స్ అని నడిపేవాళ్ళు బ్రాంచ్ వైజ్ ఆ బ్రాంచ్లో ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ క్వాలిఫికేషను, వాళ్ళ అచీవ్మెంట్స్ అన్నీ పబ్లిష్ చేస్తారు. మీరెందుకు పబ్లిష్ చేయట్లేదు? విజయవాడ బ్రాంచ్లో డాక్టర్ ఉన్నాడా? ఉన్నాడు అని మీరు ప్రూవ్ చేయండి. లేదు అని చెప్పి నేను ప్రూవ్ చేయగలను. సో వాళ్ళు డాక్టరే కాదు, అట్లీస్ట్ అక్కడ మీరు కూర్చోబెట్టిన వాళ్ళని. మీకు 2 డాక్టర్లు ఉంటే ఇప్పుడు మీరు హైర్ చేసుకున్న వాళ్ళు కాదు, ఒక 2 వీక్స్ 3 వీక్స్ బ్యాక్ ముందుకెళ్దాం. అప్పుడు ఎంతమంది ఉన్నారు? ప్రతి బ్రాంచ్లోనూ ఉన్నారా? ఒక అమ్మాయి అన్పాపులరే, ఆ అమ్మాయి కొంచెం అంత పాపులర్ అవ్వలేదు తన వీడియోస్. తను వెళ్ళింది మీది వైజాగ్ దానికి మీరు లాంచ్ చేసి వెళ్ళిపోయింది కొన్ని రోజుల తర్వాత. అట్లీస్ట్ బేసిక్ బ్లాక్ హెడ్స్ తీయాలి, అవి కూడా తీయకుండా ట్రీట్మెంట్ చేశారంట. మరి ఎందుకు చేశారు అలాంటి ట్రీట్మెంట్? వాళ్ళు ప్రాపర్గా ట్రైన్ చేయలేదా? అక్కడ డాక్టర్ లేడా? దేనికి? సో మీ సైడ్ నుంచి మీరు ఏదైతే మీరు ఏడుస్తూ ఒక మాట చెప్పారో, నన్ను డౌన్ చేయడానికి ట్రై చేస్తుంటే కనుక నేను ఎఫెక్ట్ అయ్యాను అని చెప్పి, ఏది పర్సనల్ కాదు.
ఇక్కడ ప్రజలకి ఎలాంటి సర్వీసులు ఇస్తున్నారు, ఏంటి, వాళ్ళు ఎలా మోసపోతున్నారని ఇప్పుడు ఎవరు కూర్చొని ఊరికనే చేయరు కదా, ఏ విషయం చెప్పరు కదా. ఇన్ని రోజులు లేదు ఇప్పుడు ఎందుకు? ఎందుకంటే దాని మీద వాళ్ళకి వచ్చినాయి. నాకే వచ్చినాయి అంటే మిగతా వాళ్ళందరికీ ఎన్ని వచ్చి ఉంటాయి? ఊరికనే చేయరు కదా. మీరు ఒప్పుకున్నారు క్లయింట్ సాటిస్ఫాక్షన్ 100% ఉండదని. బట్ ఎంత పర్సెంట్ ఉంది? ఎంతసేపు ఆ దండుపల్లి వాళ్ళ రీల్స్ వాళ్ళదే, కానీ మిగతా ఒరిజినల్ వాళ్ళు ఎక్కడ? వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఇది డే 1 వీళ్ళు ఇలా ఉన్నారు, వీక్ 1 ఫస్ట్ సెషన్ తర్వాత ఇది, సెకండ్ సెషన్ తర్వాత ఇది, థర్డ్ సెషన్ తర్వాత ఇది, ఫోర్త్ సెషన్ తర్వాత ఇది అని చెప్పి పెట్టడం, వాళ్ళ చేత మాట్లాడించడం. అందరు కస్టమర్లు ఒప్పుకోవచ్చు, 100లో 10 మందిని ఒప్పుకుంటారు కదా. అలాంటి మెజర్స్ మీరు ఎందుకు తీసుకోలేదు? అసలు ట్రీట్మెంట్ జరుగుతుంటే మీరు అక్కడ ఉండి, అంటే మీకు ఎన్ని ప్యాకులు కావాలన్నా నేను పెట్టేస్తా అన్న విధంగా మీ మాటలు వెళ్ళిపోతున్నాయి. మీరెవరు అలాంటివి చెప్పడానికి? ప్రాపర్ డాక్టర్ ఉండాలి కదా, ఉండి వాళ్ళగా చెప్పాలి, వాళ్ళ చేత మీరు మాట్లాడించాలి. ఈ స్ట్రాటజీలను రాంగ్ వెళ్ళిపోయినాయి. మనకి అంత బాగున్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, ఒక్కొక్కటి బయటపడినప్పుడు, అంటే ఒక రిజల్ట్ అన్నది బయటపడినప్పుడు అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఏవైతే సొల్యూషన్స్ మీరు బాడీలోకి ఇంజెక్ట్ చేస్తున్నారో, ఒక డాక్టర్ కామెంట్ చేశారు క్యాన్సర్కి కారకం అవుతాయని చెప్పి. సో ఇలాంటి అపోహలు కూడా జనాల్లో ఉన్నాయి. మీరు వాటి రిజల్ట్స్ని పబ్లిష్ చేయండి. లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఏమున్నాయి, మీరు వాడే క్రీమ్స్ కానీ దేనికి కానీ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఏమున్నాయి? క్రీమ్స్ అన్నది ఓకే, అట్లీస్ట్ మాయిశ్చరైజర్లు, సన్ స్క్రీన్ లోషన్స్ ఉంటాయి. బట్ ఏవైతే బాడీలోకి ఇంజెక్ట్ చేస్తున్నారు ఫ్లూయిడ్స్, వాటి వల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏముంటే ఏమైనా స్టడీస్ ఉన్నాయా? మీకు వెబ్సైట్ ఉంది కాబట్టి మీరు అన్నిట్లో పెట్టండి. బీ ట్రాన్స్పరెంట్. మీ దగ్గర బొక్కలు లేనప్పుడు మీరు ట్రాన్స్పరెంట్గా అన్నీ పెట్టండి. ఒకవేళ బొక్కలు ఉంటాయి పూడ్చుకొని ఇప్పటికైనా పెట్టండి. ఎస్, ఇప్పుడు మీకు అర్థమైంది నేను ఎందుకు ఏమీ చెప్తున్నానంటే, ఉపాధి. కొంతమంది మీ మీద బతుకుతున్నారు, కానీ ఇది వేరే వాళ్ళకి అన్యాయం చేసి, అంటే 1,00,000 మందికి అన్యాయం చేసి నేను 10 మందికి పెడతానంటే అలాంటి నీతి అయితే కరెక్ట్ నీతి కాదు. మనం చేసే బిజినెస్లో ఎంతో కొంత నీతి ఉండాలి, మొత్తం మాయ ఉండకూడదు. ఆ నీతి ఉండి వాళ్ళకి పెడతా ఉంటే ఆబ్వియస్లీ ఇట్స్ వర్క్స్. అలా కాకుండా ఎక్కువ చీటింగ్ ఉంది, ఫ్రాడ్ ఉంది అని చెప్పి లేదనుకోండి, మీరు ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. జస్ట్ మాటలు చెప్పడం కాదు, మీరు వెళ్ళి అడగండి మీకు ఇస్తారు కదా. మీరు అంత వీడియో చేసినప్పుడు, అంత బాధ్యత చేసినప్పుడు వీటిని పెట్టి మీరు చేస్తుంటే క్లియర్గా వచ్చేది. అలాగే యూట్యూబర్స్ కూడా ఎవరైతే దీన్ని క్వశ్చన్ చేస్తున్నారో, బ్లేమ్ చేస్తున్నారో ఇలా జరుగుతుందని చెప్పి, ఎస్ నాకు అలాంటివి వచ్చినా మీకు అలాగే వచ్చి ఉంటాయి. సో మీ దగ్గర ఉన్న ప్రూఫ్లు ఉంటే ప్రూఫ్లు పెట్టండి. రోజుకు ఒక వీడియో, 2 వీడియోలు అలా కాకుండా ప్రూఫ్లు పెట్టి దీనికి ఒక ఎండ్ కార్డ్ వేయండి. అటు అంటే జనాలకి అర్థం కాని రీతిలో వాళ్ళ మధ్యలో వదిలేసాం మనం. సో ఎవరు నమ్మాలి అన్నది క్వశ్చన్. ఇప్పుడు అది ఖచ్చితంగా ఆపేయాలా, లేంటి ఎవరైనా నమ్మాలా? ఆబ్వియస్గా ప్రతి ఒక్కరికి అందంగా ఉండాలని అదే ఒక కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరైనా లేదు అంటే మాత్రం అది అబద్ధమే. ప్రతి ఒక్కరికి ఉంటుంది. దేవుడు ఇచ్చిందైనా సరే దాన్ని కొంచెం అందంగా చూపించుకొని ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను ఆడియన్స్ చెప్పేది ఏంటంటే, మీరు ప్రాపర్ రీసెర్చ్ చేయండి. ఎవరైతే ఇంతకుముందు ట్రీట్మెంట్స్ తీసుకున్నారో వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు ఎక్కడైనా తీసుకొని. సెలబ్రిటీస్ మాత్రం నమ్మబాకండి. అది ఎవడైనా సరే, నేనైనా సరే, ఏదైనా ఇది బాగానే ఉంది అన్నా సరే నమ్మద్దు. నేను చెప్పను అసలు అలాంటివి, అసలు మన అటు జోలికే పోము. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు బ్లైండ్గా ట్రస్ట్ చేస్తారబ్బా, అది ప్రాబ్లం. ఒకరితో కనెక్ట్ అయిపోతే ఎవరు నాటి నమ్మద్దు. మీరు ఎవడైతే తీసుకున్నాడో వాడితో మాట్లాడండి. ఓకే, ఎలా వర్కౌట్ అయింది ఏంటి, మీరేం స్టెప్స్ తీసుకున్నారు, వాళ్ళే స్టెప్స్. ఎందుకంటే ఇది మనం ఏదో 5 రూపాయలు 10 రూపాయలు వస్తువు కాదు. అండ్ దాంతోపాటు ఇది మనకి ఫైనాన్షియల్గా డ్యామేజ్ చేస్తుంది, అటు ఇటు అయితే హెల్త్ పరంగా కూడా పెద్ద డ్యామేజ్ చేస్తుంది. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సిన విషయాలు ఇవన్నీ. సో కనుక్కోండి, దాని మీద ఏమైనా రిసెర్చ్లు ఉన్నాయా చూడండి. అవి పెట్టుకునే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో మీరు రాసుకునేవి కానీ ఎక్కించుకునేవి కానీ వాటి కాంపోజిషన్స్ చూసి గూగుల్లో టైప్ చేసుకొని, అంటే ChatGPT లాంటి టూల్స్ ఉన్నాయి, వాటిని అడిగితే మీకు మొత్తం హిస్టరీ ఇస్తుంది. తెలుసుకొని చేయండి. సర్టిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి. సంవత్సరాలు లక్షలు పోసి కష్టపడి చదివారు ఎంబీబీఎస్లు. ఆ ఎంబీబీఎస్ల దగ్గరికి వెళ్ళండి, ఎండీల దగ్గరికి వెళ్ళండి, డెర్మటాలజిస్టుల దగ్గరికి వెళ్ళండి, సర్టిఫికేషన్స్ ఉన్న న్యూట్రిషనిస్టులు ఉన్నారు చూడండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వెల్నెస్ కోచ్ల దగ్గరికి వెళ్ళండి. హంగులు, ఆర్భాటాలు, ప్రమోషన్స్ ఇవి కాదు. వాటిల్లో ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకొని కరెక్ట్గా ఉంది అని చెప్పి ఎవరైనా చెప్తే ఎక్సెప్ట్ సెలబ్రిటీస్ అగైన్, దండుపల్లెం బ్యాచ్ కాదయ్యా. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అంత కరెక్ట్గా ఉందనుకుంటే అప్పుడు వెళ్ళండి. మీకు ఎక్కడైనా తేడా జరుగుతుందంటే గట్టిగా క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ చేయడం నేర్చుకోండి, బెరకద్దు. నేను మాట్లాడిన ఒక అమ్మాయి క్వశ్చన్ చేయడానికి భయపడింది. అసలు అమ్మాయికి అది వర్కౌట్ అయితే సైలెంట్గా ఉండిపోయిందంట. ఏంటమ్మా నువ్వు వెళ్ళి మరి క్వశ్చన్ చేయలేదంటే ఏం చేస్తానన్నా అంటది.
కదమ్మా ఇల్లు ఒకసారి అడగటమైనా అట్లీస్ట్ అడగాలి కదమ్మా అంటే అడిగినా కూడా వాళ్ళు ఇంకోటి చెప్పి మళ్ళీ ఇచ్చేస్తారన్న మా ఫ్రెండ్కి అలాగే చేశారు, మళ్ళీ నేను ఇంకొక 50,000 పెట్టాలంట. క్వశ్చన్ కూడా చేయకపోతే వాళ్ళకి తెలియదు. అలాగే మీరు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీరు ఎవరైతే సెలబ్రిటీస్ ప్రమోట్ చేశారో వాళ్ళని గట్టి క్వశ్చన్ చేయండి, వాళ్ళకి మెసేజ్లు చేయండి. అమ్మా తల్లి నువ్వు ఇది ప్రమోట్ చేసావు, నీ వల్ల నేను దీనికి వెళ్ళి ఇరుక్కున్నాను, నాకు ఇట్ట డ్యామేజ్ జరిగింది, నువ్వు ఇట్టండి చేయమాకని చెప్పు, వాళ్ళని అల్ఫాలో కొట్టండి. సెలబ్రిటీస్ అలాంటి ఫీడ్బ్యాక్స్ తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా అలాంటి వాటిల్లో ఉంటే మనం ఏం చేయలేం. ఇంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు, మనలో మన మాట. చాలామంది వెళ్ళారు, ఆ పర్మనెంట్ మేకప్ దానికి వెళ్ళారు, పర్మనెంట్ వెళ్ళారు, అన్నీ చేయించుకున్నారు. వాళ్ళందరి హెల్త్లు బాగానే ఉన్నాయా? వాళ్ళు ఇంక అసలు మేకప్ వేసుకోవట్లేదా? మేకప్ వేసుకుంటున్నారు కదా. సో ఏం చేంజ్ అయింది? కొంతమందికి హెల్త్ ఇష్యూలు కూడా ఉన్నాయి, అవి ఎలా అయినాయి? దాని గురించి ఏమైనా తెలుసుకున్నారా? ఏం లే. సో ఎండ్ ఆఫ్ ద డే సోషల్ మీడియాలో ఇలాంటివి వస్తూ ఉన్నప్పుడు మీరు రియల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఫీడ్బ్యాక్లు తీసుకుని వెళ్తే మీరు సేఫ్ సైడ్ ఉంటారు. నా కన్సర్న్ మొత్తం మీకోసం. ఈ రైట్ అవ్వాలని లేదు నాకు, వీళ్ళు రాంగ్ అవ్వాలని లేదు నాకు, అసలు దీంతో అంత ఏమి లేదు. ఎవరికైనా ఉపాధి వస్తే ఉపాధి వస్తుంది, రాంగ్ అయితే మాత్రం ఆ ఉపాధి వచ్చిన పాప ఈ డబ్బులు తీసుకునే వాళ్ళకి కూడా తగులుతుంది. ఎవరైనా రాంగ్ చేసి తీసుకున్న డబ్బులే కదా, ఏదైనా సరే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. సో స్టాఫ్కి అక్కడ ఇంకా ఎక్కువ తెలుస్తుంది కాబట్టి దే ఆల్సో నీడ్ టు బి ట్రాన్స్పరెంట్. సో ఇది నేను చెప్పాలనుకున్న విషయం. మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ కామెంట్ చేసేటప్పుడు మీరు ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో, అంటే విన్నవి కాదు, మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. నేను పలానా బ్రాంచ్లో ఈ ట్రీట్మెంట్ తీసుకున్నా, నాకు ఎంత అయింది, వర్క్ అయిందా, వర్క్ అవ్వలేదా. హెచ్కే అనే కాదు, వేరే చోటైనా సరే తీసుకుంటే చాలా ఉన్నాయి కాబట్టి తీసుకొని మీకు ఎంతవరకు వర్క్ అయింది, ఎంతవరకు వర్క్ అవ్వలేదు, సింపుల్. ఇదోసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ అందరికీ అవేర్నెస్ వచ్చే మాటలు లాంటివి ఏదైనా చెప్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.